హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా జోషికి స్విమ్మింగ్ క్లాసెస్కి పంపిద్దామని మేము స్విమ్మింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. బట్ పిల్లలకి ఏదైనా కొత్తది కొంటే వాళ్ళు ఆగరు కదా. సో ఇంకా వీడికి స్విమ్మింగ్ అసలు ఏంటి ఎలాగా అనేది కూడా తెలీదు. కానీ స్విమ్మింగ్ చేసేస్తాను అని చెప్పేసి మా కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళకపోతే ఊరుకోనంటే ఇంకా వాళ్ళ డాడీ నేను కలిపి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాక వాడు జస్ట్ ఇలా కాళ్ళు చేతులు ఆడిస్తే స్విమ్మింగ్ అనుకొని వెంటనే దూకేశాడు. చూడండి ఎలా దూకేశాడు. ఇక్కడ పాపం వాడికి ఏమీ తెలియదు స్విమ్మింగ్ అంటే ఏంటో కూడా. చూడు ఎలా కొట్టుకుంటున్నాడో. ఇంకంతే భయం పట్టుకుంది. ఇంక అసలు వెళ్ళను స్విమ్మింగ్ నేను నేర్చుకోనని పెట్టాడు. అందుకే పెద్దలు చెప్పేది వినాలి. పేరెంట్స్ ఎప్పుడు మన మంచి గురించి చెప్తారు. ఇంతటితో అయిపోలేదు. ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ తాగడం వల్ల నెక్స్ట్ డే వాడికి అసలు బాగాలేదు. స్టమక్ అప్సెట్ అయిపోయింది. దగ్గు, ఫుల్ జలుబు చేసేసింది. అసలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అందుకే పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ మంచి గురించి చెప్తారు కాబట్టి పేరెంట్స్ చెప్పేది ఒకసారి వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత మనము చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు విని మన లైఫ్ని మనం సెట్ చేసుకోవడం బెస్ట్. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.